సార్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? తెలుగుదేశం వస్తేనే బాగుంటది. ఎందుకు సార్ అసలు ఆయనే రావాలనుకుంటున్నారు? ఆయనే రావడానికంటే ఇక్కడ వైజాగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు బాగా సేవ చేశాడు. ఇప్పుడు కాదు, గత 5 సంవత్సరాల్లో కూడాను ఏంటి ఉత్తుతు తుఫాన్లోనే కరెంట్ కానీ, పేదవాళ్ళకి కానీ, మినిమం డ్రైవర్స్కి కానీ, వర్కర్స్కి కానీ పనులు ఉండేవి తెలుగుదేశం వచ్చేసరికి. ఈ వైఎస్ఆర్ వచ్చాక మొత్తం అందరూ అడుగు తింటున్నారు. ఎవరి దగ్గర పనులు లేవు, ఏ డ్రైవర్కి పని లేదు. ఆటో డ్రైవర్కి 10,000 ఇస్తుండే. ఎందుకు? ఆడు కష్టపడలేడా? మినిమమ్ ఆడు రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు. కూలోడికి 600 ఇస్తున్నారు. ఆటో డ్రైవర్కి 10,000 ఇవ్వాల్సిన పని ఏముంది? నెక్స్ట్ ఇంకొకటి, 45 ఏజ్ దాటిన తర్వాత ఆంటీస్ అందరికీ 18,000 ఇస్తుండు. దేనికి? ఇంటికాడ కూర్చొని కొవ్వు బలిసిన ఆడవాళ్ళందరికీ ఇస్తుంటాడు. మంగళోడికి 15,000 ఇస్తుండే. ₹10 బ్లేడ్ పట్టుకొని 30 రూపాయలు తెంగుతున్నాడు మంగళోడు. ఆడికి 15,000 ఇస్తుండ. ఏంటి ఇవన్నీ అవసరమా? మంగళోడు అడిగాడా? ఆటోవాడు అడిగాడా? ఇంట్లో కూర్చుని ఆంటీ అడిగిందా? ఇవన్నీ వేస్ట్. కేవలం ఏంటంటే అమ్మఒడి ఇస్తుండంటే అది పేదవాళ్ళకి ఏంటంటే పిల్లలకి వీళ్ళకి యూజ్ఫుల్ అవుతుందండి. అది ఒకటి కరెక్ట్గా ఇస్తున్నాడు. నెక్స్ట్ పిఎఫ్ ఇది ముసలి వాళ్ళకి పెన్షన్ ఇస్తుంట. అది యాక్చువల్గా ఇంతకుముందు ఏంటంటే ఆఫీస్ పరంగా వెళ్ళి ఏదో తీసుకునేవారు. ఇప్పుడు ఏంటంటే ఇంటింటికి తీసుకొచ్చి ఏదో సచివాలయం పెట్టి, ఈ సచివాలయం వాలంటీర్లు కూడా వేస్ట్. ఏంటంటే గోండా ఏజ్. వాళ్ళు చెప్పింది మనం చేయాలి, మనం చెప్పింది వాళ్ళు చేయరు. వాళ్ళ చుట్టూ మనం తిరగాలి. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఇంటి మన జాగాలో మనం ఏదైనా కట్టుకోవాలన్నా ముందు సచివాలయం వాడు వస్తాడు. ఆడు ఒక 5,000 కమిషన్ అడుగుతాడు. ఆడు దెంకెళ్ళిపోతాడు. అది ఎవరికి ఇవ్వాల్సింది ఆడు ఇచ్చేయాలి. ఈ జగన్ గాడు ఏంటంటే వేస్ట్. కానీ జగన్ గాడి మీద 1000 రెట్లు వాళ్ళ నాన్న బెటర్. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చాలా మందికి పేదలకు చేశాడు. అదే ఈడు మాత్రం శుద్ధ వేస్ట్. ఈడు ఏదో తండ్రి సింపతి కొలిది ఏదో ఆడికి ఆ టైంలో ఓట్లు వేశారు, గెలిచాడు. అంతేగాని తెలుగుదేశం ఉంటే ఏంటంటే మినిమం ఏంటంటే పేదవాడు అన్నోడు మినిమం పని. అన్నా క్యాంటీన్ అడుక్కున్నాడు కూడాను 5 రూపాయలు సంపాదించుకొచ్చి ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసేవాడు. ఇప్పుడు అడుక్కున్నాడు భోజనంకి వెళ్ళాలంటే మినిమం 100 రూపాయలు జోబులో ఉండాలి. 100 రూపాయలు ఎవడేస్తాడు అడుక్కున్నాడుకి? ఈ 5 రూపాయలు 2 రూపాయలు పోగి సాయంత్రం అయితే కానీ 100 రూపాయలు అవుతుంది. వీడి లాస్ వస్తాడు రోడ్డు మీద. ఏంటి మినిమం అన్నా క్యాంటీన్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ పెట్టింది. అది కొన్ని వేల మంది చాలా మంది బాగున్నారు. అడుక్కునేలా కాదు, మినిమం కార్మికుడు ఎవడైనా తక్కువ రేట్లో పని చేసుకున్నాడు, కూలి పనివాడు అందరూ వెళ్ళి భోంచుతారు. అది దానివల్ల తెలుగుదేశం వస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది జనాలందరికీ. సార్ ఇప్పుడు ఎంపీ స్థానాలు ఎవరు గెలుస్తారంటారు? ఎంపీ స్థలం మనకు ఐడియా లేదు. యాక్చువల్గా వాళ్ళ గురించి వాళ్ళ మొఖాలే మనకు తెలియవు. అది గాజువాకలు అంటే మినిమం పలాసీని మనకు తెలుసు, కొంతమందికి పేదలకు చేసాడు. అది నెక్స్ట్ మంగళపాలెం మేము కాలనీలో ఉంటున్నాం. అప్పుడు ఆయన ఆధ్వర్యంలోనే జనాలకు కొద్దిగా రోడ్లని, వాటర్ సదుపాయం అని ఇవన్నీ అవన్నీ బాగానే చేశాడు. ఈ వైఎస్ఆర్ వచ్చిన తర్వాత మొత్తం అంతా సంకనాకించాడు. ఉన్నోళ్ళు కూడా శ్మశానాలకు చచ్చిపోయి మోసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు. అది వేస్ట్. వైఎస్ఆర్ రాదు. పల్లా శ్రీని గారు ఎమ్మెల్యే, అతను వస్తే మా గోదావరి ఏరియా అంతా సేవ చేస్తారు బాగా. పోయినసారి అతనే చేశారు. ఇది జగన్ వచ్చి మాకు అంతా వేస్ట్. ఎందుకంటే తాపీ మేస్త్రికి పని లేకుండా పోయే, కూలోళ్ళకి అసలు ఎక్కడ పనులు లేవు. అతని వల్ల మాకు అంతా లాసే. అమ్మఒడి 14,000 15,000 ఇస్తున్నాడు. 15,000 ఇచ్చి అతను తీసుకుని చాలా ఎక్కువ తీసుకుంటున్నాడు. అతని వల్ల మాకు ఉపకారం వేయట్లేదు. గోదావరి ఏరియా మాకు పల్లా శ్రీని వస్తే చాలా మంచి పనులు చేస్తాడు. అంతేగాని మళ్ళీ వైఎస్ఆర్ వచ్చింది అనుకోండి, కూలోడు ఎప్పుడు ఇంకా ఈ లొకాలిటీలో ఉండడు, అందరూ ఇంకా చచ్చిపోయినట్టే. ఇప్పుడు ఏంటంటే మనం ఏ పని చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా తెలుగుదేశం పార్టీ రావాలి, పక్కాగా వస్తే బాగుంటది. ఈ 5 ఏళ్ళు మీ నియోజకవర్గంలో కానీ మీకు ఏమైనా వైసీపీ ప్రభుత్వంలో ఏమైనా వచ్చాయా? మాకు అమ్మఒడి వచ్చింది. అమ్మఒడి వచ్చింది కానీ ఎలాగొచ్చింది అలాగే పోయింది. అమ్మఒడి వచ్చింది, కూలి పని అంటే మాకు ఎక్కడ ఎవరు చెప్పట్లేదు. పనులు లేవు, ఇంట్లో తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా లాస్. ఈసారి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ వచ్చింది అనుకోండి, తిన్నాను కాదు చచ్చిపోయినాం అందరూ కలిపి. ఏమి లేదు మాకు ఇక్కడ. అన్న మరి ఎంపీ స్థానాల గురించి ఏం చెప్తారన్న? భారతి గారు వస్తారు. ఎందుకు అంత కాన్ఫిడెంట్ చెప్తున్నారు ఆయన అని? తెలుగుదేశం మనకి తెలుగుదేశం పల్లా శ్రీనివాస్ వచ్చారనుకోండి, భారతి గారు వస్తారు కన్ఫర్మ్ గా. అతను ఈసారి చేస్తారనుకుంటున్నాం, అన్ని మంచి పనులు చేస్తారనుకుంటున్నాం. మళ్ళీ ఏంటంటే అతను వస్తే మనకి గోజవాక్ ఏరియా కానీ మాది ఇక్కడ తుంగుళం, అది కాపు తుంగుళం. మా కౌన్సిలర్ గోవింద్ రెడ్డి గారు
గోవింద్ రెడ్డి గారు ఏంటంటే తెలుగుదేశం పార్టీ వచ్చింది, అతను వచ్చి మాకు అన్ని చేశారు. రోడ్లు అనగా ఏదైనా సరే, ఒక గుడి కట్టాలన్నా ఏది కట్టాలన్నా అతను బాగా మాకు చేస్తుంటారు ఆయన. అంతేగాని మళ్ళీ వైఎస్ఆర్ కానీ వస్తే ఏం చేయరు మాకు. అది అన్న మరి ఇప్పుడు భరత్ గారు ఈసారి ఇక్కడ ఎంత మెజారిటీతో గెలవచ్చు అంటారు? మెజారిటీ అంటే చెప్పలేమండి. భర్త గారు అంటే రానమైతే వస్తారు కానీ స్థానాలంటే మనం ఎన్ని చెప్పలేమండి. అన్న బొత్స ఝాన్సీ గారిపై అసలు మీ అభిప్రాయం ఏంటి? ఆవిడ మీద మనకి ఏమి లేదండి. ఎప్పుడైనా చూసారా ఆమెని? చూడలేదు. తోటికి అసలు ఎప్పుడు బయటికి రాలా? ఎప్పుడు రాలే. భర్త గారు అంటే చూసాం ఆయన్ని. అది ఈసారి చేస్తారని అనుకుంటున్నాం. భరత్ గారిపై అసలు మీ అభిప్రాయం ఏంటి? ఫైనల్ గా ఒక ముక్కలో ఏం చెప్తారు? చాలా మంచి ఆయన. అది అన్న అంటే ఇప్పుడు ఆయన సేవలు ఇవన్నీ చేశారని అంటున్నారు కొంతమంది చేయలేదు అంటున్నారు. అది నిజమేనా? కరోనా టైంలో మాకు చంద్రబాబు నాయుడు చేశారండి బాగా. చంద్రబాబు నాయుడు బాగా చేస్తారు మాకు. వైజాగ్ కి అతను కరోనా టైం కాదు, అతను గెలిచిన తర్వాత మాకు చాలా మంచి పని చేశారు. ఇక్కడ కరెంటు ఉద్యోగ తుఫాను వచ్చింది చూసారండి, ఆ టైంలో చంద్రబాబు నాయుడు వారం రోజులు ఇక్కడ ఉండి కరెంటు రప్పించారండి. ఆయన చాలా చేశారు. ఆయన కోసం అయితే మనం అన్న క్యాంటీన్లు పెట్టారు, పేదవాళ్ళు బతికేవారు చాలా మంది. అతని వల్ల మాకు అయితే చంద్రబాబు నాయుడుకే వేస్తాం ఓటు. మా పక్క చంద్రబాబు నాయుడు తప్పించి ఇంకా వేరే వాళ్ళకంటే వస్తారు. సార్ నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? దేశం అభివృద్ధి చెందాలంటే మోడీ గారి ప్రభుత్వం ఏర్పడాలి. మరి మోడీ గారి ప్రభుత్వం ఏర్పడాలంటే ఇక్కడ టీడీపీ, జనసేన, కూటమి, ఈ కూటమి కంపల్సరీ గెలాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ళు డెవలప్మెంట్ చూశారు కదా, మీరు ఎలా ఉంది? ఎలా ఉందంటే ఏం చెప్తాం, అందరికీ తెలిసిందే కదా. సరే ఇప్పుడు మరి వీళ్ళు ముగ్గురు కూటమి అయ్యారు కదా, ఎవరు సీఎం అవుతారు? సీఎం అయితే చంద్రబాబు నాయుడే. సరే 5 ఏళ్ళు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీ నియోజకవర్గంలో మంచి జరిగిందా? నాకైతే మంచి జరిగినట్టు ఏం కనిపించలేదు. ఇన్ని పథకాలు పెట్టారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? పథకాలు ఎవరికి వస్తున్నాయి? పథకాలు ఎవరు రాలేదు కదా, అందరికీ రావట్లేదు కదా. 100 మందిలో ఒకప్పుడు పెన్షన్లు ఉండేవి. 100 మందిని తీసి 100 మందిలో ఏంటంటే 10 మందిని ఫిల్టర్ చేసి అదే డబ్బులు ఏంటంటే వీళ్ళకి వేసి మళ్ళీ ఇవ్వడం. తర్వాత నెక్స్ట్ ఇయర్కి వస్తే ఇంకో 10 మందిని ఫిల్టర్ చేయడం, అలా చేసుకొచ్చాడు. అసలు బొత్స ఝాన్సీ గారిపై మీ అభిప్రాయం ఏంటి? బొత్స ఝాన్సీ గారు మాకు తెలియదండి. అక్కడికి విజయనగరం జిల్లా కదా, మాకు. మరి భరత్ గారిపై మీ అభిప్రాయం? భర్త గారు వస్తారు కంపల్సరీగా. విశాఖపట్నంలో భర్త గారు. విశాఖపట్నం ఏంటంటే టీడీపీకి అడగవసరం లేదు ఇంకా. టీడీపీ పక్కా టీడీపీ. ఎంపీ స్థానంలో భరత్ గారు స్టీల్ ప్లాంట్ కోసం పోరాడగలరా? పోరాడతారు, ఎందుకు పోరాడరా? బొత్స ఝాన్సీ గారు ఎక్కువ మాట్లాడతారా లేదా భరత్ గారు ఎక్కువ మాట్లాడతారా? భరత్ గారు ఎక్కువ మాట్లాడతారు. ఝాన్సీ గారి నుంచి అయితే అసలు మాకు తెలియదు. అసలు ఎప్పుడైనా చూసారా సార్ ఆమెని? ఆవిడ చూడలేదు, టీవీలో చూడమే. భరత్ గారిని ఎప్పుడైనా మీకు చూసాం, మీటింగ్లు కాటికి వెళ్ళాం, చూసాం. ఆయనపై మీకు అసలు ఎలా ఉంది? ఇక్కడ బాగానే ఉంది. వైజాగ్ లో అడగవసరం లేదు, కూటమిదే విజయం. సార్ ఇప్పుడు మన భరత్ గారు నెక్స్ట్ పార్లమెంట్ లో మన సమస్యలను తెలుసుకోగలరా? అక్కడ తెలుస్తా కంపల్సరీగానే. ఝాన్సీ గారు అసలు ఏమి మీకు తెలియని కూడా తెలియదు ఆమె ఎవరు? ఝాన్సీ గారు అంటే ఇప్పుడే తెలిసిందే, మా పోటీ చేయగానే. బొత్స సత్యనారాయణ గారు తెలుసు కానీ ఝాన్సీ గారి గురించి అంత పెద్ద తెలియదు ఎవరికి. మరి ఈసారి నెక్స్ట్ ప్రభుత్వం పక్కా ఏది వస్తుంది సార్? పక్కా అయితే కూటమిదే విజయం. 170 సీట్లని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. నేను చెప్తాను, అన్ని అయిపోతాయి. ఏంటి జనాల నాడి ఎలా ఉంటది అనేది అటు ఏమో తెలుస్తుంది. నేను సిద్ధం అంటున్నాడు అన్న. సిద్ధం అంటే ఇటుపక్క నుంచి కూడా కూటమి కూడా యుద్ధం అంటుంది, యుద్ధానికి రెడీ అంటుంది. చూద్దాం మరి. బాబు వస్తే ఐటీ కంపెనీ మీ విజయనగరం మొత్తం డెవలప్మెంట్ అవుతుందా? ప్రస్తుతానికి అయితే 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చాం. మీ 5 సంవత్సరాలు ఏం చేశారు మరి? ఇప్పుడు చూసారా ఒక డెవలప్మెంట్ అనేది ఏముందా? ఎక్కడేం కనిపించలేదు. మద్యపాన నిషేధం అన్నారు, మద్యపాన నిషేధం ఎక్కడ జరిగింది? జరగలేదు కదా, ఇంకా ఎక్కువైపోయాయి. అలాగంటే ఏవి కూడా అమలు చేయలేదు కరెక్ట్ గానే. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఏ ప్రభుత్వం అంటే టీడీపీ వస్తే బాగుంటది అనుకుంటున్నాం. ఎందుకన్నా తెలుగుదేశం పార్టీ రావాలనుకుంటున్నాం అంటే చిన్న చిన్న వర్కులు అయినా ఏదైనా సరే, మోటార్ ఫీల్డ్ పరంగా సరే, ఏ వర్కులు జరగాలన్నా సరే టీడీపీ వస్తే బాగుంటది. ప్రాజెక్ట్ వర్కులు ఏం రావాలన్నా నేనైతే టీడీపీ అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీకు ఎలా అనిపించింది 5 ఏళ్ళు? నాకు నచ్చలేదన్న, ఏమీ నచ్చలేదు. అసలు మరి ఆయనే డెవలప్మెంట్ చేశానని అంటున్నారన్న. దీనికి ఏం చేశారన్న? ఏమీ చేయలేదన్న. ఏం చేశారు వాళ్ళు? కరెంట్ బిల్లు పెంచారు, తర్వాత
అన్ని రేట్లు పెరిగిపోయాయి. ఆ? ఇక్కడ డ్రైవర్ కి జీతం పెరగట్లేదు, మోటార్ ఫీల్డ్ వర్క్ లేదు. ఆ? ఎక్కడ ఏది చేశారని ఏమీ చేయలేదు, ఉన్నదే అలాగే చేశారు అంతే. ఆ? అమ్మఒడి బావబడి ఇదని 15,000 ఇస్తున్నారు ఎందుకన్నా? ఆ? అది ఎవరికైనా పని పరంగా ఉపయోగంగా ఏదైనా కల్పిస్తే మంచిది కదా. ఆ బతుకుతారు కదా అమ్మఒడి ఇచ్చే కంట. అది ఇవన్నీ వేస్ట్. ఒక మనిషికి పని కల్పిస్తే కొద్దిగా బెస్ట్ గా బాగుంటది. 500 అది తెచ్చుకోవడానికి ఏముంది, రోజుకి ఒక 500 తెచ్చుకుంటారు కదా ఏదైనా పని కల్పిస్తే. అలాంటివి చేయాలి కానీ ఉన్నోళ్ళకి అమ్మఒడి నాన్నఒడి ఇవి ఇచ్చి అవి ఇచ్చి వాళ్ళు కుమ్మగోరలు చేసి మామూలు ఇది చేసి మామూలు పని లేకుండా తాగి తిరగడం అవన్నీ వేస్ట్ అన్న. అన్న ఇక్కడ ఎంపీ స్థానాల్లో ఎవరు పోటీగా ఉన్నారు ఇప్పుడు? ఎంపీ అయితే భరత్ గారు ఉన్నారా, బొత్స ఝాన్సీ గారు ఉన్నారా? ఐడియా లేదన్న. అయితే వాళ్ళిద్దరు ఐడియా లేరు. ఐడియా లేదు నాకు. అయితే ప్రభుత్వం ప్రభుత్వం అయితే పల్లా శ్రీని గారు నెక్స్ట్. ఈ సీట్ అయితే కన్ఫర్మ్ నేనైతే పక్క అనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీకి అయితే ఇక్కడ మీరు పక్కా వేస్తారు. పక్కా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీకు ఈ 5 ఏళ్ళు ఏం లేదు. ఏం లేదన్న, ఏం జరిగింది ఏం లేదు అస్సలు. ఎవరికి ఏం లేదు. చూడు వర్కులు లేక ఏమీ లేక మోటార్ ఫీల్డ్ లో ఎక్కడ ప్రాజెక్ట్ వర్కులు లేక ఏమీ లేదు, అంతా జీరో అయిపోయింది. అసలు వైజాగ్ డెవలప్మెంట్ అవ్వడం కారణం జగన్మోహన్ రెడ్డి అని అంటున్నాడు. ఏం చేశారన్న డెవలప్ చేయడానికి? ఏం చేశారు చెప్పండి పోనీ. పలానా చేశారని గాజువాక మొత్తం సరిగ్గా ఎరగొట్టి ఆ రోడ్డు వెడల్పు చేయడమా? లేకపోతే ఇక్కడ ఏడిది ఎన్ఏడి ఉంది అది చేయడమా? అంతే తప్ప ఇంకేటి చేశారన్న పోనీ? ఏం లేదు, వర్కులే లేవు, పనులు లేవు. ఎవరు చూడు బళ్ళు అన్ని చూసారా? ఎక్కడ ఏం ప్రాజెక్ట్ వర్కులు అడిగితే ఏమైనా బళ్ళు ఉంటాయి, డ్రైవర్ అన్నాడు బతుకుతాడు. అలాంటి ఏంటి వర్కులు అయితే లేవన్న. టీడీపీ వస్తే బాగుంటది. తెలుగుదేశం పార్టీ గురించి జనసేన అన్న, జనసేన కానీ సీటు పల్లాసీనికి ఇక్కడ ఇచ్చారు కాబట్టి పక్క పల్లాసీని కన్ఫర్మ్. ఆయన కూడా మంచి వ్యక్తి. ఆయన దేనికైనా సరే వెళ్ళేప్పుడు అలా స్పందించి బాగా మాట్లాడతారు. నాకైతే చాలా హ్యాపీ ఆయన.